జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జిల్లాలో జలహారతి పనులకు ప్రధాని మోదీ ప్రశంసలు. షైనింగ్ స్టార్స్ అవార్డులను విద్యార్థులకు అందజేసిన రాష్ట్ర హోంమంత్రి అనిత తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఆగస్టు 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తింసా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం రన్వే వంటిదన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన విజయనగరాన్ని రాష్ట్రానికి వెన్నెముక జిల్లాగా మారుద్దామని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఈ ఘనతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి ఉన్న అవకాశాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలం మురపాక గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు 2 రోజుల ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో 58.60 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులు, కాలువలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. వీటిని ఆదర్శంగా తీసుకుని జలవనరుల పునరుద్ధరణకు కృషి చేయాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సాంప్రదాయ జలాశయాల పునరుద్ధరణలో జిల్లా యంత్రాంగం, ప్రజలు సాధించిన ప్రగతిని ప్రధాని దేశానికి చాటి చెప్పడం పట్ల జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నూతన వ్యవస్థకు కొత్తవలస మండలాన్ని పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. బ్లాక్ చైన్ ఆధారిత ఈ వ్యవస్థ అమల్లోకి రావడం ద్వారా భూ రికార్డుల భద్రత, పారదర్శకత, ప్రామాణికత, విశ్వసనీయత మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. రికార్డుల్లో అనధికార మార్పులు, డేటా చోరీ వంటి అక్రమాలకు సమర్థవంతంగా అడ్డుకట్టపట్టడంతో పాటు భూ రికార్డులకు సంబంధించిన వివాదాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యార్థులు ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడవద్దన్నారు. తమపై తాము నమ్మకం ఉంచుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. అనంతరం షైనింగ్ స్టార్లుగా ఎంపికైన 184 మంది 10వ తరగతి విద్యార్థులకు, 39 మంది ఇంటర్ విద్యార్థులకు మెడల్, మెరిట్ సర్టిఫికెట్తో పాటు 20,000 చొప్పున నగదు బహుమతి మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.